హాయ్ అండి, నేను మరలా మంచి టాపిక్ మీ ముందుకు వచ్చానండి. ఒక తెలుగు సినిమా హీరో ఇండియా మొత్తం మీద ప్రభావం చూపి ప్రపంచ వ్యాప్తంగా 1000 కోట్ల కంటే ఎక్కువ కలెక్ట్ చేసిన మొదటి ఇండియన్ యాక్టర్. అతను కేవలం హీరో కాదు, భారతీయ సినిమా చరిత్రను మార్చిన హీరో. ఆయన ఎవరో కాదండి, రెబల్ స్టార్ ప్రభాస్. ప్రభాస్ పుట్టినప్పుడు బహుశా ఎవరు ఊహించలేదు. ఒక ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ సినిమాలోకి వచ్చి సాధారణ హీరోగా తన జర్నీని స్టార్ట్ చేసి ఒక రోజు అమరేంద్ర బాహుబలి అనే క్యారెక్టర్ తో ఇండియా మాత్రమే కాదు ప్రపంచం మొత్తం ఊగిపోయేలా చేస్తాడని. బాహుబలి సినిమా కోసం అతను ఎంత త్యాగం చేశాడంటే 20 కేజీల బరువును పెంచుకున్నాడు. జిమ్ ఎక్విప్మెంట్ కోసం మేకర్స్ 1.5 కోట్లు ఖర్చు చేశారు. రాక్ క్లైంబింగ్ నేర్చుకున్నాడు. బాహుబలి సినిమా కోసం తను 5 సంవత్సరాలు కేటాయించాడు. ఇంకా చాలా. ఇంతటి డెడికేషన్ ఉన్న వ్యక్తి ప్రభాస్. ఈ త్యాగం, అద్భుతమైన నటన మరియు ఫిట్నెస్ వలననే ప్రభాస్ పాన్ ఇండియా సూపర్ స్టార్ గా ఎదిగారు. భారతీయ సినిమా చరిత్రలో పాన్ ఇండియా సూపర్ స్టార్ అనే టైటిల్ మొదటిసారి వచ్చిందంటే అది ప్రభాస్ కే. బాహుబలి ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ఇంతటి ఫేమ్ సాధించిన ఆయన జర్నీ చాలా ఇన్స్పైరింగ్. అంతేకాదు, నేపాల్లో ఒక ఊరు ప్రభాస్ పేరుతో మారిందట. ఇది ప్రపంచ వ్యాప్తంగా అతని ఫ్యాన్స్ క్రేజ్ ను చూపిస్తుంది. ఇటువంటి మరికొన్ని ఆశకరమైన ఇంపార్టెంట్ విషయాలను ప్రభాస్ జర్నీలో చూద్దామండి. దయచేసి వీడియోను చివరి వరకు చూడండి. నాదో చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోను చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ ని సపోర్ట్ చేయమని కోరుతున్నానండి. ఇక టాపిక్ లోకి వెళితే, ప్రభాస్ అసలు పేరు ఉప్పలపాటి వెంకట సూర్యనారాయణ ప్రభాస్ రాజు. పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరం దగ్గర మొగల్తూరులో 1979 అక్టోబర్ 23న జన్మించారు. తండ్రి పేరు సూర్యనారాయణ రాజు, తల్లి శివకుమారి. ప్రభాస్ కి ఒక అక్క, ఒక అన్నయ్య ఉన్నారు. అన్నయ్య పేరు ప్రమోద్, అక్క పేరు ప్రగతి. ప్రభాస్ పెదనాన్న లెజెండరీ యాక్టర్ కృష్ణరాజు, రెబల్ స్టార్. ప్రభాస్ తండ్రి సూర్యనారాయణ రాజు సినీ నిర్మాత. ఈయన గోపీకృష్ణ మూవీస్ అనే బ్యానర్ నిర్మించి దాదాపు అన్ని సినిమాలు తన అన్నయ్య కృష్ణరాజు గారితోనే నిర్మించటం జరిగింది. ప్రభాస్ కుటుంబం చాలా పెద్దది. ఏ పండగ వచ్చినా అందరూ ఒక దగ్గరికి చేరి సెలబ్రేట్ చేసుకుంటారు. కృష్ణరాజు గారికి ముగ్గురు కూతుర్లు అవటం వలన ప్రభాస్ ని కన్నకొడుకుగానే చూసుకొని ముందు చెన్నైలో డాన్ బాస్కో స్కూల్లోను, తర్వాత హైదరాబాద్ కి కృష్ణరాజు షిఫ్ట్ అయిన తర్వాత శ్రీ చైతన్య కాలేజ్ లో ఇంజనీరింగ్ చదివించారు. దీని తర్వాత సినిమా మీద ఉన్న ఇంట్రెస్ట్ వలన నేను హీరో అవుతానని ఫ్యామిలీకి చెప్పడం వలన వైజాగ్ లోని సత్యానంద్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో యాక్టింగ్ కోసం ట్రైనింగ్ తీసుకున్నారు. 2002లో ఈశ్వర్ సినిమా ద్వారా సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టడం జరిగింది ప్రభాస్. కానీ ఈ సినిమా అంతగా ఆడలేదు. తర్వాత 2003వ సంవత్సరంలో సురేష్ కృష్ణ గారు తీసిన రాఘవేంద్ర సినిమా రిలీజ్ అయ్యింది. కానీ ఇది కూడా అంత సక్సెస్ కాలేదు. 2004వ సంవత్సరంలో వర్షం సినిమా శోభన్ గారి డైరెక్షన్ లో వచ్చింది. అందులో గోపీచంద్ విలన్ గా, త్రిష హీరోయిన్ గా పెట్టి తీసిన సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఈ వర్షం సినిమాతో ప్రభాస్ సినీ కెరీర్ మలుపు తిరిగింది. దీని తర్వాత అడవిరాముడు, చక్రం సినిమాలు తీశారు. కానీ అవి అంతగా ఆడలేదు. తర్వాత ఛత్రపతి సినిమా రాజమౌళి డైరెక్షన్ లో తీశారు. ఈ సినిమా ప్రభాస్ ని ఒక రేంజ్ కు తీసుకువెళ్ళింది. 2006లో పౌర్ణమి, యోగి, మొన్న, బుజ్జిగాడు సినిమాలతో మాస్ హిట్స్ ఇచ్చాడు. ఈ సినిమా ద్వారా మాస్ ఆడియన్స్ కి ప్రభాస్ బాగా కనెక్ట్ అయ్యారు. ముఖ్యంగా బుజ్జిగాడి సినిమా తర్వాత బిల్లా సినిమా వచ్చింది. ఈ సినిమాలో ప్రభాస్ చాలా స్టైలిష్ గా, కొంత డిఫరెంట్ గా హాలీవుడ్ హీరోలా కనిపించేసరికి ఫ్యామిలీ ఆడియన్స్ కి ఇంకా బాగా దగ్గరయ్యాడు. దీని తర్వాత ఏక్ నిరంజన్ సినిమా రిలీజ్ అయ్యింది. కానీ అంతగా ఈ సినిమా సక్సెస్ కాలేదు. ఇలా హిట్ ప్లాపులతో తన కెరీర్ బ్యాలెన్స్ గా సాగుతున్న సమయంలో 2010లో డార్లింగ్ సినిమా, తర్వాత మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాతో లవర్ బాయ్ ఇమేజ్ వచ్చింది. డార్లింగ్ సినిమాకి బెస్ట్ యాక్టర్ గా అవార్డు కూడా లభించింది. 2013వ సంవత్సరంలో ప్రొడ్యూసర్ వంశీకృష్ణ, కొరటాల శివ డైరెక్షన్ లో మిర్చి సినిమా రిలీజ్ అయి సూపర్ హిట్ అయ్యింది. ఈ సినిమా తర్వాతే ప్రభాస్ కెరీర్ లో మాస్ క్లాస్ ఆడియన్స్ తో ఇమేజ్ పెరిగింది. 2015లో ఎస్ఎస్ రాజమౌళి గారి బాహుబలి వంటి బిగ్ బిగినింగ్ సినిమా ప్రభాస్ లైఫ్ ని చేంజ్ చేసిందని చెప్పవచ్చును. బాహుబలి కోసం 5 సంవత్సరాలు పూర్తి డెడికేట్ చేశారు ప్రభాస్. అంతవరకు ఏ ఇతర సినిమాకు సైన్ చేయలేదు. 20 కేజీలు బరువు పెంచుకున్నాడు. మేకర్స్ అతని ఇంట్లో 1.5 కోట్లు విలువైన జిమ్ ఎక్విప్మెంట్ పెట్టారు. రాక్ క్లైంబింగ్, స్వాడ్ ఫైటింగ్ అన్ని నేర్చుకున్నాడు. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా 650 కోట్లు వసూలు చేసింది. తర్వాత 2017లో బాహుబలి పార్ట్ 2 రిలీజ్ అయి ఇండియన్ సినిమా కెపాసిటీని ప్రపంచానికి చూపించింది. భారతీయ సినిమా చరిత్రలో 1000 కోట్లు సంపాదించిన సినిమాగా చరిత్రలో నిలిచిపోయింది. ఒక ప్రాంతీయ సినిమా ఇంత హై రేంజ్ లో రిలీజ్ అవటం ఇదే మొదటిసారి. ఈ సినిమా తర్వాతే ప్రభాస్ పాన్ ఇండియా సూపర్ స్టార్ అయ్యారు. దీని తర్వాత సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్, సలార్, కల్కి వంటి సినిమాలు చేశారు. ప్రస్తుతం స్పిరిట్, ఫౌజీ, కల్కి 2, సలార్ 2 వంటి భారీ సినిమాలు వెయిటింగ్ లో ఉన్నాయి. ప్రభాస్ ఇండియాలో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునే హీరోల్లో ఒకరు. ప్రభాస్ చాలా ప్రైవేట్ వ్యక్తి. ఎక్కువగా ఎవరికి ఇంటర్వ్యూలు ఇవ్వరు. అతని హాబీలు వాలీబాల్ ఆడటం, ట్రావెలింగ్. ఎవరికి తెలియని ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే అతను ఎప్పుడూ స్టార్ స్టేటస్ చూపించడం. ఫ్యాన్స్ తో సరదాగా మాట్లాడతాడు. ప్రభాస్ ఫ్రెండ్షిప్ కి చాలా విలువనిస్తాడు. తోటి యాక్టర్స్ తో చాలా స్నేహంగా ఉంటాడు. రాణా దగ్గుపాటి
దగ్గుపాటి, గోపీచంద్, అల్లు అర్జున్, మంచు మనోజ్ ఇంకా చాలా మంది ప్రభాస్ కి మంచి స్నేహితులు. ప్రభాస్ చాలా మృదు స్వభావి. ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండే స్వభావం ఆయనది. ఎవరిని విమర్శించటం గాని, హట్ చేసి మాట్లాడటం గాని చేయడు. ప్రభాస్ సంపాదించే దానిలో కొంత సేవా కార్యక్రమాలు చేస్తారు. అతను చేసిన సేవా కార్యక్రమాలను బయటకు చెప్పడానికి ఇష్టపడడు అంటారు. వరద బాధితులకు సహాయం చేస్తారు. 2024లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వరదల సమయంలో 2 కోట్లు హెల్ప్ చేశారు. 2008లో కేరళలో ఫ్లడ్స్ వచ్చినప్పుడు ₹1 కోటి డొనేట్ చేశారు. 2020లో కోవిడ్ సమయంలో సినీ కార్మికుల కోసం ₹50 లక్షల సహాయం చేశారు. తెలంగాణలోని ఖమ్మంలో ఒక వృద్ధాశ్రమానికి నెలవారీ డొనేషన్ ఇస్తున్నారని తెలుస్తుంది. అనాథాశ్రమాలకు కూడా డొనేషన్లు ఇస్తున్నట్టు వార్తలు ఉన్నాయి. ప్రభాస్ అభిమానులు ఆయన పుట్టినరోజు సందర్భంగా రక్తదానం, అన్నదానం, చలివేంద్రాలు, పుస్తకాల పంపిణీ వంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. కానీ ఈ కార్యక్రమాలన్నీ పబ్లిసిటీ ఇవ్వకుండా చేస్తారు. ప్రభాస్ అభిమానులందరూ ఒక్క విషయంలో మాత్రం అప్సెట్ అవుతారు. అదే ప్రభాస్ పెళ్లి. ఇంకా ఆయనకు పెళ్లి కాలేదు. ప్రభాస్ నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే డెడికేషన్, పేషెన్స్ మరియు హార్డ్ వర్క్. ఇవన్నీ ప్రభాస్ కుండే మంచి లక్షణాలు. ఎన్ని కష్టాలు వచ్చినా మనం అనుకున్న లక్ష్యం మీద దృష్టి పెడితే, తనని తాను మార్చుకోవటానికి సిద్ధపడితే ఎంతటి ఎత్తుకైనా ఎదగవచ్చునని నిరూపించారు ప్రభాస్. తెలుగు సినిమాల్లో ఒక సాధారణ హీరోగా వచ్చి బాహుబలి ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఫేమ్ సాధించిన ఆయన జర్నీ చాలా ఇన్స్పైరింగ్. మీకు ప్రభాస్ లోని ఏం నచ్చిందో కామెంట్ లో తప్పకుండా చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయమని కోరుతున్నానండి. మళ్ళా మంచి టాపిక్ తో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.